హాయ్ అండి. కాశీలో డే 3 ఇప్పుడైతే అయోధ్య వెళ్తున్నాము. పొద్దున్నే లేసి ఇంకా రెడీ వెళ్ళి రావడానికి ఒక క్యాబ్ అయితే మాట్లాడుకున్నాము. పొద్దున్నే 6కి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. గూగుల్లో చూస్తే ఇంకా 4 గంటల్లో ఇంక వెళ్ళిపోతామని చూపించింది. కానీ మేము వెళ్ళేసరికి 5 గంటల టైం అయితే ఇంకా అయోధ్య దగ్గరికి అయితే వచ్చేసాము. దగ్గరికి వచ్చే లోపే ఇంకా గుడి అయితే 11:30కి క్లోజ్ చేసేస్తారని చెప్పారు. ఇంకా కంగారు ఇంత దూరం వచ్చింది, ఇంకా దర్శనం అవుతుందో అవ్వదో అనేసి చాలా కంగారు పడిపోయాము. 3-4 కిలోమీటర్ల ముందే కార్ అయితే ఆపేశారు. అక్కడ నుండి అయితే ఒక తుక్ ఆటో అయితే ఎక్కి గుడి దర్శనంకి అయితే వెళ్తున్నాము. గుడి గేట్ ముందు ఆగి ఇంకా అక్కడ నుండి అయితే గుడి గేట్ నుండి లోపలికి 2 కిలోమీటర్లు ఉంటుంది. లోపలికి వెళ్ళి ఇంకా ఫోన్లు అయితే అలౌ లేవు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంక ఇక్కడైతే ఫోన్లు అయితే లాకర్ లోకి ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయాము. లోపల మంచిగా దర్శనం అయింది. లోపల కూడా వీడియో తీసుంటే బాగుంది. ఇక్కడ బయటకు రాగానే పొంగల్ అయితే ప్రసాదంగా ఇస్తున్నారు. పొద్దుటి నుండి ఏమీ తినలేదు కాబట్టి పొంగల్ ప్రసాదం అయితే తీసుకుని తర్వాత అయోధ్యలో ఏమేమి కొందామా అనేసి అంతా ఒక చూసుకొని మాకు కావాల్సినవి అయితే పిల్లలకు కావాల్సినవి అయితే కొనుక్కున్నాము. ఇక్కడ చాలా రేట్లు అండి. ఇంకా తెలుగు వాళ్ళు వస్తే ఇంకా రేట్లు ఎక్కువ చెప్తారు. కంపల్సరీ కొంటారనేసి వాళ్ళు 100 రూపాయలు చెప్తే మనం 20 రూపాయలకి అడగాలి. అలా బేరమాడితేనే ఇస్తారు. మళ్ళీ ఇక్కడ నుండి హనుమాన్ గుడికి అయితే అయోధ్య టెంపుల్ నుంచి హనుమాన్ టెంపుల్ కి వచ్చేసి ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. మళ్ళీ తుక్ ఆటో ఎక్కి మళ్ళీ అక్కడికైతే వెళ్ళాము. హనుమాన్ ఇక్కడే పుట్టి పెరిగారంట. ఈ గుడి అయితే చాలా బాగుంది. హనుమాన్ అప్పట్లో ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. ఇక్కడ నైవేద్యాలుగా ఎక్కువ స్వీట్లే పెడతారు. అందుకే ఎక్కువ స్వీట్ షాప్లే ఉన్నాయి. స్వీట్ బాక్స్ తీసుకొని వెళ్ళి ఇస్తే పంతులకి ఇస్తే అక్కడ పూజ చేసేసి కొన్ని స్వీట్స్ అక్కడ పెట్టేసి మళ్ళీ మిగతా స్వీట్స్ మనకి ఇచ్చేస్తారు. హనుమాన్ టెంపుల్ నుంచి సరయూ నదికి అయితే వచ్చేసాము. సరయూ నదికి వచ్చేసి 3 కిలోమీటర్ల దూరము హనుమాన్ టెంపుల్. ఇక్కడ కాలు చేతులు కడుక్కొని కొన్ని నీళ్లు తలపైన వేసుకొని నీళ్లు అయితే కొనుక్కొని వచ్చాము. ఒక క్యాన్ 10 రూపాయలంట. ఆ నీళ్లు క్యాన్ లో వేసుకొని తీసుకొచ్చేసి మళ్ళీ తుక్ ఆటో ఎక్కి మా క్యాబ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్లే రోజు ఫుల్ ఎండ అండి. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎండలే ఉంటాయంట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.